హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ప్రీమియర్ టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, అలాగే ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియర్ ఇది ఒక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రీమియర్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి ప్రీమియర్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. యూఎస్డిటీ రీఛార్జ్ ఉంది, అలాగే ఐఎన్ఆర్ రీఛార్జ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవాలి. విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో వచ్చేసరికి యూఎస్డిటీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు, అలాగే ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ అయితే మినిమం వచ్చేసరికి 300 రూపీస్ నుంచి స్టార్ట్ అండి విత్డ్రా చేసుకోవడానికి. అలాగే మీరు క్రిప్టో అంటే యూఎస్డిటీలో మీరు విత్డ్రా చేయాలనుకుంటే మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి 3 USDT అయితే ఉండాలన్నమాట. లక్కీ వీల్ మీద క్లిక్ చేస్తున్నాను. లక్కీ వీల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. దీనికి ఒక రూల్ అయితే ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ రూల్స్ అయితే ఇచ్చారు చూడండి. మీ రిఫరల్ లింక్ నుండి ఒక 5గురు యాక్టివ్ అవ్వాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. అది కూడా వాళ్ళు లెవెల్ ఏలో ఉండాలన్నమాట. సో అలా ఉన్నట్లయితేనే ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవుతుంది. రెడ్ పాకెట్ ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోడ్ మీకు ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ కోడ్ని అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి ఇంకా కోడ్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట. న్యూస్ ఛానల్ రివార్డ్ టీమ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కస్టమర్ కేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ కేర్కి వెళ్ళదండి. మీకు ఎవరైతే లింక్ ఇస్తున్నారో మీ సబార్డినేట్ అంటారు కదా, సో ఎవరైతే మీకు లింక్ ఇస్తారో వాళ్ళు మాత్రం మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు. అది కూడా ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటేనే మీకు కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా స్క్రోల్ చేస్తే ఇందులో ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఒక టాస్క్ టైప్ అప్లికేషన్ అండి. ఇందులో మనం వీడియోస్ చూసి మనీ అరేంజ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి ఒక ఫ్రీ ప్లాన్ ఇచ్చారు. ఇందులోనూ డైలీ 5 టాస్క్లు ఇస్తారు. పర్ టాస్క్ వచ్చి 10 రూపీస్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వ్యాలిడిటీ 3 days అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ బేసిక్ ప్లాన్ అనమాట. 2200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 5 టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. పర్ టాస్క్ వచ్చి 11 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్గా మీకు పర్ డే వచ్చేసరికి 55 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వ్యాలిడిటీ ఇచ్చారు చూడండి, 365 రోజులు వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చి VIP 2 సెకండ్ ప్లాన్ అనమాట. 5600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ 10 టాస్క్లు అయితే ఇస్తారనమాట. సో ఒక టాస్క్కి వచ్చి 14 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే పర్ డే మీకు 140 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది కూడా ప్లాన్ పీరియడ్ 365 రోజులు అయితే ఇచ్చారు. ఇంకా కింద కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మీకు చెప్పినట్టుగా వీడియోస్ చూసి మనీ అయితే అరేంజ్ చేయాలి. ఇందులో మనం వీడియో ప్లే చేసిన తర్వాత రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నేను 5 టాస్క్లు అయితే ఫినిష్ చేశాను అనమాట. ఇన్వైట్ ఇక్కడ ఏంటంటే మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కమిషన్స్ గురించి ఉంటుందన్నమాట. లెవెల్ 1లో మీకు 8%, లెవెల్ 2లో 3%, లెవెల్ 3లో మీకు 1% కమిషన్ కూడా ఉంటుంది. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. నేను 2 రోజుల టాస్క్లు అయితే ఫినిష్ చేశాను అనమాట. పర్ డే మనకి 50 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే 5 టాస్క్లు కదా, ఒక టాస్క్కి 10 రూపాయలు చొప్పున 5 టాస్క్లకి 50 రూపాయలు. మనకు వ్యాలిడిటీ 3 days అయితే ఇచ్చారనమాట. సెకండ్ డే కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా వ్యాలెట్లో 100 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. బైండింగ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదే USDT అయితే ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫైనాన్షియల్ రికార్డు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, మెసేజెస్, చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇన్వైట్, డౌన్లోడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీకు యాప్లో కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 6వ తారీఖు 8వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 6వ తారీఖు 8వ నెల 2027. డొమైన్ అప్డేట్ చేసింది 14వ తారీఖు 8వ నెల 2026 అనమాట. అయితే ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ అయితే ఇదే అనమాట. కాకపోతే మార్కెట్లోకి వచ్చేసరికి అప్లికేషన్ 17వ తారీఖు 8వ నెల 2026లో అయితే అప్లికేషన్ మార్కెట్లోకి రావడం జరిగిందనమాట. ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ 1 ఇయర్ పెట్టారు కదా ఎక్స్పైరీ డేట్, 1 ఇయర్ వరకు అప్లికేషన్ వర్క్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇవన్నీ కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేసే అప్లికేషన్స్ కాదండి. కొన్ని అప్లికేషన్స్ 1 మంత్లో క్లోజ్ అవుతాయి, కొన్ని 3 మంత్స్కి, కొన్ని 6 మంత్స్కి, కొన్ని 1 ఇయర్, 1.5 ఇయర్ కూడా వర్క్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. కానీ ప్రతి అప్లికేషను లైఫ్ టైము వర్క్ చేసే అప్లికేషన్స్ కాదన్నమాట ఇవన్నీ కూడాను. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. DDA టాస్క్ టైప్ అప్లికేషన్, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఒక 1 ఇయర్ అయితే వర్క్ చేసిందనమాట. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయి. అప్లికేషన్ క్లోజింగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి లాస్ అయితే వచ్చిందనమాట. సేమ్ ఈ DDA టాస్క్ టైప్ కంపెనీ వాళ్ళే ఈ ప్రీమియర్ కంపెనీ అనేది మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రీమియర్ కంపెనీని ఏమంటున్నారంటే DDA సెకండ్ యాప్ అని పిలుస్తున్నారు, కాబట్టి మీకు అలా చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు DDA 1 ఇయర్ వర్క్ చేసింది కాబట్టి ఈ ప్రీమియర్ అప్లికేషన్ కూడా 1 ఇయర్ వర్క్ చేస్తుందా అని కొంతమందికి డౌట్ అనమాట. అయితే నేనేమంటానంటే ఫస్ట్ అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేసింది కాబట్టి సెకండ్ అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేయాలనేవి లేదండి. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేనేమనుకుంటున్నానంటే ఈ అప్లికేషన్ ఒక 1.5 మంత్ సేఫ్ అనుకుంటున్నాను నేను. 1.5 మంత్ తర్వాత నేను ఈ అప్లికేషన్ గురించి మళ్ళీ నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని కొంతమంది అడుగుతున్నారండి. ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. ఇది కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రం నేను వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.